హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేతన్నల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందన్నారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ విజనరీ లీడర్షిప్ వల్లే ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందన్నారు. అమృత్ టెండర్ల ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి లీగల్ నోటీసులు పంపారు సృజన్ రెడ్డి. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం బావమర్ది సృజన్ రెడ్డికి చెందిన సంస్థకు 8,888 కోట్ల విలువైన టెండర్ను అక్రమంగా కట్టబెట్టారని ఇటీవల కేటీఆర్ ఆరోపించారు. వీటిని కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఖండించారు. ఇప్పుడు కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు సృజన్ రెడ్డి. హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం జరుగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది పక్కా రియల్ ఎస్టేట్ దందా అని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.